ఇప్పటిదాకా చెప్తా ఉన్నారు. మనమందరం కూడా కేసీఆర్ గారి గులాబీ సైనికులం. మీ రహమత్ నగర్ డివిజన్లో చాలా బస్తీలు ఉన్నాయి, చాలా వాడకట్లు ఉన్నాయి. నేను ఇవాళ ఒక సర్వే రిపోర్ట్ కూడా నా దగ్గరికి వచ్చింది. ఇప్పుడు నేను మీ రవీంద్రరావు గారికి, మీ వినయ్ భాస్కర్ గారికి ఇస్తా. బ్రహ్మాశంకర్ నగర్ ఉన్నదాడా? ఒకసారి శైలావటూరి బ్రహ్మాశంకర్ నగర్లో కూర్చోరు శైలావటూరికి అంతే, చాలామంది వచ్చారు. బ్రహ్మాశంకర్ నగర్లో మన పరిస్థితి మంచిగున్నది. దగ్గర మనకి ఇక్కడ 20% లీడ్ ఉన్నది. దాన్ని చెడగొట్టుకోకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ఇది. కొత్త సర్వే ఇవ్వాలని పొద్దున్నే వచ్చింది, మన మీదే ఉన్నది. हबीब फातिमा नगर उंदा उन्नरे ఎవలనా? हबीब फातिमा नगर में थोड़ा कांटों का मुकाबला चल रहा यहाँ पे बराबरी में है बात, कोदिगा सेम टाइट नडुस्तुंदी. थोड़ा आपको मेहनत करना पड़ता. हबीब फातिमा नगर में ऑलमोस्ट टाइट चल रहा है, यहाँ पे थोड़ा ज़्यादा मेहनत करना पड़ता. मेरी गुजारिश है आपसे. कार्मिक नगर వాళ్ళు ఉన్నారా? కార్మిక నగర్లో మనం 6% ముంగట్టున్నాం, కానీ ఇంకా మేనేజ్ చేయాలి. 10% దాటాలి. కార్మిక నగర్లో కూడా 6% ముంగట్టున్నాం. 10% దాటాలంటే మనం కొద్దిగా తనలాడాలి, కొద్దిగా మేనేజ్ చేయాలి. అట్లా రెహమత్ నగర్ స్లమ్ నుంచి ఉన్నారు. రెహమత్ నగర్ స్లమ్లో మనం కొద్దిగా వెనుకబడి ఉన్నాం. ఏ కారణం నాకు తెలియదు, కొద్దిగా వెనుకబడి ఉన్నాం. జర ముంగట్టుకోవాలంటే सब लोग दिल लगा के मेहनत करना, थोड़ा काम करना, कस के काम करना, दिल पे लेके काम करना, आप सबसे गुजारिश है. తర్వాత సంజయ్ నగర్ వడ్డెర బస్తీ ఉందా? వడ్డెర బస్తీలు ఉన్నారా? సంజయ్ నగర్ అచ్చా, కొంతమంది ఉండరు. ఇక్కడ మరి ఏదో ప్రాబ్లం ఉంది. ఇన్ఛార్జ్ గారు ఇక్కడ కొద్దిగా వెనకబడే ఉన్నాం. ఇక్కడ కూడా ఎస్పీఆర్ హిల్స్ వాళ్ళు ఉన్నారా? ఎస్పీఆర్ హిల్స్లో వాళ్ళు బాగానే మంది ఉన్నారు. ఎస్పీఆర్ హిల్స్లో మంచిగా ఉంది. దగ్గర మీరు 23-24% ముంగట్టున్నారు. కానీ దీన్ని చెడగొట్టుకోవద్దు. నాకు యాదికున్నది, గోపన్న మీ దగ్గర ఆ జాగా కాపాడిండు, అదే కదా మీదే కదా. నేను కూడా వచ్చినాడు క్రిస్మస్ అప్పుడు. దయచేసి నేను కోరుతున్నా, ఈడ మళ్ళీ బాగుంది. వికలాంగుల కాలనీ ఎస్పీఆర్ హిల్స్ అని ఒకటి అల్లగున్నట్టుంది, అక్కడ మంచిగా ఉంది. ఇక్కడ దగ్గర 35% లీడ్ ఉంది. వినాయక్ నగర్ వాళ్ళు ఉన్నారా? వినాయక్ నగర్లో కూడా 5% లీడ్ ఉంది, కానీ బయట ఆడ ఇంకో దగ్గర 30% ఉంది, మీకు ఆడ 5 ఉంది. మరి పెరగాలి, బాగా పెరగాలి. వడ్డెర బస్తీలు ఉన్నారా? వడ్డెర బస్తీలో సమస్య ఉంది, మనం ఎన్నుకున్నాం. ఇది నేను ఇస్తా. ఆడున్నావు జగన్ భాయ్, సిగ్గుపడుతున్నావు. వడ్డెర బస్తీలో సమస్య ఉంది. ఇప్పుడు మీకే అందాజ వచ్చింటుంది. ఇప్పుడు ఎక్కడికేంచి అయితే మన కార్యకర్తలు బాగున్నారో ఆడ మంచిగా జోరుగున్నాం. ఇప్పుడు వడ్డెర బస్తీలో జగన్ ఒక్కడే ఉన్నాడు, ఇంకా వేరే వాళ్ళు వచ్చినట్లు లేరు. ఆడున్నారు, మరి లేపుతలేవేందే? కూర్చో. అచ్చా అదే అందులోనే వస్తుందా? అచ్చా ఎస్పీఆర్ అంటే అదే, అందుకే జోరు మీద ఉందట. నైస్. అయితే క్లియర్ కనబడుతుంది ఏంటంటే ఎక్కడికేంచి అయితే మీరు బాగా వచ్చిరో అక్కడ జోరుగుంది. ఇప్పుడు నేనైతే నాకు తెలియదు కదా మీరు ఎక్కడికేంచి వచ్చిండ్రో, నేను ఇప్పుడు మిమ్మల్ని అడిగే తెలుసుకుంటున్నా. దీన్ని బట్టి మీకు అర్థమయ్యేది ఏంటి అంటే, ఎక్కడ మన సైన్యం దండిగా ఉందో, ఎక్కడ కొద్దిగా కష్టం అవుతుందో, మంచిగా చేస్తుర్రో అక్కడనేమో రిజల్ట్ కనబడుతుంది. ఎక్కడనైతే కొద్దిగా తక్కువ ఉన్నరో అక్కడ కొంత ఇబ్బంది ఉంది. నేను ఇద్దరు ఇన్ఛార్జ్లను కోరుతున్న, వినయ్ భాస్కర్ గారిని, రవీంద్రరావు గారిని, దయచేసి నాగరాజ్ గారిని, అదేవిధంగా విష్ణువర్ధన్ రెడ్డి గారిని, సునీతమ్మను, సోహెల్ భాయ్ని ఇక ఇంచ్ బై ఇంచ్ స్కాన్ చేయాలి మనం. ఎక్స్రే ఇంచ్ బై ఇంచ్ అంటే ఏం చేసిరు మనోళ్ళు? ఇగో మొత్తం మీ డివిజన్లో 75 బూతులు ఉన్నాయి. 75 కదా, 75 బూత్స్ ఉన్నాయి. బూత్కి 1000 నుంచి 1200 ఓట్లు ఉన్నాయి. ఏం చేసిరంటే మనోళ్ళు ఆ 1000-1200 ఓట్లు పేర్లతో సహా లిస్టు రాసి వాటిని పంచిండ్రు. ఎట్లా? 100 ఓట్లకు ఒకరి చొప్పున పంచి ఏంటంటే 15 మంది బూత్కు పెట్టిండ్రు ఇన్ఛార్జీలు. ఇప్పుడు మన పని ఏంది? ఇవాళ 10 తారీఖు 17 తారీఖు దాకా, అంటే వచ్చే వారం ఈ టైం దాకా మీకు టైం ఉన్నది. ఎక్కడైనా దొంగ ఓట్లు ఉంటే వాటిని తీసేయించవచ్చు. దొంగ ఓట్లు అంటే ఇవి బయటికి చెప్పేది కాదు, లంగలు కాంగ్రెస్లో చెప్తారు, మనం ఏం చేయమట్లేదు లంగ పని. దబ్బన ఎక్కడన్నా మనోళ్ళ ఓటు పోతే రాయించాలి. ఎక్కడన్నా మనోళ్ళ ఇళ్ళకి పోయి చూసుకొని 100 ఓట్లకు పోయి ఇంట్లో వీళ్ళు ఉన్నారా లేదా చూసుకోవాలి. ఎక్కడన్నా ఏమన్నా కింద మీద ఉంటే దాన్ని కరెక్షన్ చేసుకోవాలి. అట్లాగే ఎక్కడన్నా లేని ఓట్లు వాళ్ళు ఏమైనా లంగా రాయించారు అనుకో, కంపల్సరీ తీసేయించాలి. ఎందుకంటే మీకు ఎరికే మనోడెవడో మందోడెవడో మీకు ఎరికే, మాకు తెలియకపోవచ్చు ఇక్కడ కూర్చుంటే. కానీ మీరు బస్తీలో మీకు ఎవరు మనకి వేస్తారు బరాబర్, ఎవరు వేయరు, మీకు మాకంటే ఎక్కువ మీకు తెలుస్తుంది. జర్ర మీరు మనసు పెడితే వారం రోజుల లోపలనే
17 తారీఖు లోపలనే సగం యుద్ధం మీరు గెలిచినట్టే. కరెక్ట్గా పనిచేస్తే సగం యుద్ధం ఇప్పుడే గెలిచినట్టు మీరు గట్టిగా మనసు పెడితే. జర ఇదేదో రొటీన్ పని అనుకోకుండ్రి. ఇంటింటికి పోవాలి, కూర్చోవాలి, ముచ్చట పెట్టాలి. మనోళ్ళకి అలవాటు ఏముంటుందంటే ఇట్లా ఒక పాంప్లెట్ పట్టుకుంటారు, పట్టుకొని ఇట్లా పోకుండా ఇట్లా ఇళ్ళకి వేసి వెళ్ళిపోతారు అంతే. ఇట్లా వేసి ఇళ్ళకి వెళ్ళి ఆడెవరైనా తల పెట్టుకున్నాకో ఆ త్వరలోకి వెళ్ళి కిందికి ఇట్లా నూకుతారు, లోపలికి నూకి అవతల పడతారు. ఇక తర్వాత మళ్ళా మనం పట్టించుకోం. ఇక ఎక్కడైనా ముస్లిం ఇల్లు ఉందనుకో ఉర్దూ పాంప్లెట్ చూసుకొని ఉర్దూ పాంప్లెట్ నూకుతారు, అవతల పడతారు. గట్ల నడవది. ఇప్పుడు మనం ఏంటంటే మనం అధికారంలో లేము. అవతలోడు అన్న బ్రహ్మణన్న చెప్తున్నాడు 17 ఆఖరి డేటు, కానీ 14th నాడే పరిశీలన ఉంది. అంటే మనం ఆదివారం లోపలనే పూర్తి చేసుకోవాలి. మీరు ఎట్లాగో బూత్ కమిటీలు వేసుకున్నారు, సంతోషం. రహమత్ నగర్ వాళ్ళు తయారున్నారు. మీరు వినయ్ భాస్కర్ అన్నతోని రవీంద్రరావు అన్నతో నా రిక్వెస్ట్, దయచేసి మీరు కూడా 75 బూతులు పంచుకొని మీ టీంలతోని ఇల్లు తిరిగే ప్రోగ్రాం పెట్టాలి. ఇంటికాడికి పోవాలి, దండం పెట్టాలి, గోపెన్నని యాద్ చేయాలి, గోపెన్న చేసిన పని యాద్ చేయాలి, పీజీఆర్ సాబ్ చేసిన పని యాద్ చేయాలి. చేసి బరాబర్ ఈసారి మళ్ళొక్కసారి ఖచ్చితంగా కేసీఆర్ గారు